దాంట్లో అయ్యో ఎట్లాగా అంటూ వాళ్ళ నాన్న టైప్లో మాట్లాడుకుంటూ రావడం తప్పించి ఏమీ లేదు అక్కడ బేసిక్గా. ఎవడైనా మగాడైతే ఏం చేయాలా, ఏంటంటే పడవలు వచ్చేసేసి బ్రిడ్జిని గుద్దుతాయా, రా 100 పడవలు తెద్దాం దేంతో గుద్దుతా చూద్దాం రా అని ఆడ కూర్చోవాలి. ధర్నాకెళ్ళి ధర్నా చేద్దాం రా, నువ్వు గుద్దు, నేను ఆ బ్యారేజ్ మీదనే ఉంటాను, నువ్వు గుద్దు చంపే మమ్మల్ని అందరినీ అని కూర్చో. మనం చూడండి కొలిక్పేట శ్రీనివాస్ మీద ఆరోపణ వచ్చిందని లైంగిక వేదన ఆయన కూర్చున్నాడు. అది మగాడంటే దమ్మంటే అది. బ్యారేజ్ మీద కూర్చుని రా, నేను దీని మీదనే కూర్చుంటాను, గుద్ది చంపే నన్ను, ఎందుకు ఈ మోసం అని చెప్పి నుంచోవాలి కదా. ఆ జాతకాన్ని ప్రతిపక్షం షర్మిల చేయాలి కదా. ఏందా మీరు మధ్యలో డైవర్ట్ చేస్తున్నారని చెప్పి చేసిందా. తర్వాతన మంత్రి సత్యనారాయణ రాజు చెప్పాడు, శివస్వామి చెప్పాడు, అక్కడ లోపల మునిగినాయి అని ఎవరు మాట్లాడారు అమరావతి గురించి. కాబట్టి ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ప్రతిపక్షం లేదు ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతం ప్రతిపక్షం అనేటటువంటిది ఒక కార్పొరేట్ కంపెనీ నడుపుతోంది. ఆ స్పేస్ని ఆక్యుపై చేయగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ ఛాయిస్ లేదు ఈవిడ ఉన్నంత వరకు. కాబట్టి నడుస్తుంటుంది. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఒక డెడ్ లైన్ ఇచ్చారు బాబు గారికి షర్మిల, 48 గంటల్లో చెప్పాలి మీ వైఖరి ఏంటి అనేది. ఒక పక్క సెయిల్లో ఏదో విలీనం చేస్తారని ఏదో అంటున్నారంట కదా, దాని గురించి కూడా నిజంగా అది రాజకీయమేనా, స్టీల్ ప్లాంట్ బాధితుల తరపున ఏం పోరాడుతున్నారా? వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ నుంచి అది తీసుకోవడానికి తను. ఎందుకంటే తెలుగుదేశం దాంట్లో ఏ స్టేట్మెంట్ లేకపోతుంది. ఎందుకు మొన్న 4,500,000 ఉద్యోగాలు తీసేశారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని మళ్ళీ తిరిగి పెట్టుకున్నారు.